ఇప్పుడు మీరు పొరపాటు ఎవరి వైపు లేదని మాత్రం మీరు అనొద్దు అన్నారు, కానీ అదే వాస్తవం. పొరపాటు వేలెత్తి చూపించారు కాదు. జాతీయ అధికార పరిస్థితి కొన్ని చెప్పనేయండి సార్, కొద్దిగా అంటే కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉండటం వల్ల కొంత సమయం తీసుకున్న మాట వాస్తవం. నేను ఒక ఉదాహరణ చెప్తా వికే గారు. ఇది యాక్చువల్లీ ఈ బిల్లు ఏదైతే, ఈ అంశం ఏదైతే ఉందో గత పార్లమెంట్ సెషన్లోనే, ఇప్పుడు వింటర్ సెషన్లోనే ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్లో ఆ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అప్పుడు కూడా న్యాయశాఖ వరకు వెళ్ళింది, వాళ్ళు అభిప్రాయాలు చెప్పారు. కానీ లాస్ట్ సెషన్లో ఏమైందంటే మళ్ళీ ఇంకొక ఒపీనియన్ ఏమైనా వచ్చిందంటే ఇది ఇట్లా కాదు, అసెంబ్లీలో కూడా దీన్ని మనం ఒక తీర్మానం ద్వారా అక్కడ క్యాబినెట్ అప్రూవల్ ద్వారా మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి లీగల్ ఇష్యూస్లోకి వెళ్లకుండా ఇంకా ఫుల్ ప్రూఫ్ చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం రావడంతో అది మళ్ళీ వెనక్కి వచ్చింది. అది మనందరికి గుర్తుంది. లాస్ట్ టైం అయిపోవాలి అసలు యాక్చువల్గా, బట్ ఇట్ వాజ్ సెంట్ బ్యాక్. అంటే ఇటువంటి కొన్ని అంశాల వల్ల కొంత టైం పట్టిన మాట వాస్తవం వీకే గారు, దాన్ని ఎవరు కాదనలేరు. బట్ అదేంటంటే ఇంటెన్షనల్గానో లేకపోతే డెలిబరేట్గానో లేదంటే నెగ్లిజెన్స్ వల్ల జరిగిందని మాత్రం అనుకోవటం అది సమంజసం కాదు. అమరావతి విషయంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ ఏమాత్రం కూడా మనం శంకించే అవకాశం లేదు. ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ తిరిగి పునఃప్రారంభించారు పనులన్నీ కూడా. అనేక రకాలుగా నిధులు సమకూర్చడం కానీ, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభించే విధంగా, వాళ్ళ భవనాల నిర్మాణాలు ప్రారంభించే విధంగా ఇవన్నీ వాటన్నిటిని కూడా ఇక్కడికి వాళ్ళు పంపించడం, మానిటర్ చేయటం, అట్లా ఆ రకంగా పూర్తిగా సెంటర్ సపోర్ట్ అనేది 100% ఉంది. బట్ ఏంటంటే భవిష్యత్, ఇందాక బాలకోటే అన్న ఒక మాట అన్నారు, అంటే భవిష్యత్తులో ఇంకా ఎప్పటికీ కూడా ఏ వ్యక్తి కానీ లేదంటే ఇంకెవరూ కూడా అమరావతి రాజధాని విషయంగా న్యాయపరంగా ఇంకా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎవరి వల్ల కూడా ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నారు. సో అది మనం గమనించుకోవాలి, సంతోషపడాలి. ఇవాళ కేబినెట్ ఆమోదం పొందింది. రేపు ప్రత్యేక సమావేశాన్ని, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ శనివారం ముఖ్యమంత్రి గారు మా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోనే పాల్గొనాల్సి ఉంది చీరాల్లో. అది కూడా రద్దు చేసి వాళ్ళు ఈ సెషన్ పెట్టుకుని ఇవన్నీ కూడా ఇదంతా కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ప్రత్యేక సమావేశానికి మేము కోరుకుంటున్నది ఏంటంటే గౌరవ పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తోటి ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి ఈ సమావేశానికి హాజరయ్యి ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో అమరావతి రాజధాని తీర్మానం అనేది మన అసెంబ్లీలో, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో ఆమోదింపబడాలన్నది ఇవాళ ప్రజలందరూ, నేను కోరుకుంటున్నా, అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం, రండి దయచేసి అసెంబ్లీకి రానని. ఆహ్వానం అంటే నా డిబేట్లో కూర్చుని ఆహ్వానం పలికినట్ట, నా డిబేట్లో కూర్చుని అడిగితే ఆహ్వానం పలికినట్ట అండి? పార్టీ పరంగా పలుకుతున్నాం అండి, జాతీయ అధికార పార్టీ పరంగా పలుకుతారా? ప్రభుత్వ పరంగానో లేకపోతే అసెంబ్లీ నుంచి స్పీకర్ గారి ఆఫీస్ నుంచో వెళ్ళాలి, అంతేగాని నా డిబేట్ లో కూర్చొని దొరికాడు బొట్టు ఏమండి అసెంబ్లీ సమావేశాలు, ప్రతి అసెంబ్లీ సమావేశానికి రండి అని స్పీకర్ గారు ఆహ్వాన పత్రికలు పంపించి బొట్టు పెట్టాం పిలవరు సార్, అది ఆయన బాధ్యత. ఇది ప్రత్యేక డ్యూటీ. ప్రజలు గెలిపించిన తర్వాత ఏ సమావేశం అయినా హాజరవటం అనేది ఒక ఎమ్మెల్యే డ్యూటీ. కాబట్టి మేము ఆయన డ్యూటీని ఆయన గుర్తు చేస్తా ఉన్నాం. రండి చక్కగా మీరు కూడా వచ్చి కూర్చొని అందరం కలిసి ప్రజా రాజధాని అమరావతిని అందరం కలిసి ఆశీర్వదిద్దాం. గతంలో వస్తారేమో, మీరు ఆయన గురించి చెబుతారు, వస్తారేమో. సజ్జల గారు చెప్పారు కదా మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అని. సజ్జల గారు ఇందాక కూడా చెప్పాడు కదా మేము వ్యతిరేకం కాదని. వస్తారేమో, వచ్చేందుకే సన్నాయి నొక్కులేమో, ఎందుకు తొందర? అదే సరే, బయట నొక్కుళ్ళు గిల్లుళ్ళు బయట ఎందుకు, అదేదో లోపలికి వచ్చి గిల్లుకోవాలి. ఏం లేదు సార్, ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం చక్కగా అందరం కలిసి చేస్తే అది భవిష్యత్ తరాలు హర్షిస్తారు సార్. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆ రోజున ఇట్లా చేశారు, ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి. అదృష్టమో దురదృష్టమో కానీ అమరావతి రాజధానికి సంబంధించి అసెంబ్లీలో చారిత్రక ఘట్టాలు చాలా జరిగినాయి, పాజిటివ్ నెగిటివ్. అదే నెగిటివ్
ఇప్పుడు జగన్ రెడ్డి పుణ్యం అని నెగిటివ్గానే ఎక్కువ జరిగాయి. కాబట్టి ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం జగన్ రెడ్డి గారికి. చూద్దాం, మీరు అన్నట్టు ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడా లేదంటే షరామామూలుగానే ఆయన అదే పద్ధతిలో కొనసాగుతాడో అది మనం చూద్దాం. బట్ ఏదేమైనా నేను చెప్పేది ఒకటే వీకే గారు, కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు కానీ లీగల్గా ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ అరైజ్ అవటం వల్ల కానీ కొంత సమయం పట్టింది, అది నేను డినై చేయలేను. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అనేది అమరావతికి ఒక శాశ్వతంగా ఒక రక్షణ కవచం ఏర్పడుతూ ఉంది. ఇంక ఎవ్వరూ కూడా దాన్ని ఒక అంగులో ఇంచు కాదు ఇంచులో 0.001% కూడా ఎవడో కదల్చలేనటువంటి పరిస్థితి మనం తీసుకొస్తా ఉన్నాం. వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. రైతులు చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఇవాళ కూడా ఇప్పుడు మా ఆఫీస్ కూడా అమరావతిలోనే. ఇవాళ కూడా కొంతమంది అమరావతి రైతులు వచ్చారు, ఏదో పని మీద సిఆర్డీ ఆఫీస్కి వచ్చి నేను ఉన్నానంటే వచ్చి కలవటానికి వచ్చారు. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. సార్ చాలా ఆనందంగా ఉంది సార్, మొత్తానికి వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ ఇక సీల్ అయిపోతా ఉంది, ఇక మేము నిశ్చింతగా పడుకోవచ్చు, ఇక మొత్తం పార్లమెంట్లో కూడా అయిపోతే విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇది మనందరం ఆనందించదగ్గ ఒక గడిగానే మనం భావించాలి. రైట్. తిరుపతిరావు గారు, ఈ రాజధాని గెజెట్లో నోటిఫై చేయడం అనే దానికి సంబంధించి జరుగుతున్న ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఇవాళ క్యాబినెట్ మీటింగ్ కానీ, ఎల్లుండి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయడం కానీ, ఏప్రిల్ 1వ తేదీ అది ఏంటో మరి ఏప్రిల్ 1 వచ్చింది, అదొకటి ఏంటో అదోలా ఉంది. సరే, అది దాన్ని మరీ అంతా మనం అనకూడదు కానీ, సో ఏప్రిల్ 1వ తేదీ క్యాబినెట్ భేటీ, ఆ తర్వాత ఏమో ఈ సెషన్లోనే అంటున్నారు, ఎప్పుడో తెలియదు. సో ఓవరాల్గా మీరు కానీ మీ కమిటీలు కానీ లేకపోతే రైతులు కానీ ఒక సానుకూలమైన దృక్పథంతో ఇప్పుడు